హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి లేనంత బజ్ ఓజీ మూవీకి ఉంది. ఇది సత్యం. పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారు, ఖుషీ తర్వాత ఇంత బజ్, ఇంత క్రేజ్ ఉంది నాకు ఓజీకే కనబడుతుందని ఆయనే చెప్పారు. మనం కూడా కొన్ని రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం ఇదే విషయాన్ని. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఓజీ ఓజీ అని చెప్పేసి జనాలు అరవడం కానీ, ఫ్యాన్స్ ఓజీ ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఎదురు చూడడం కానీ, అదేవిధంగా చూస్తే హరిహర వీరమల్లు సినిమా సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఓజీ డిస్కషన్ రావడం అనేది మనకు నిజంగా ఓజీ మీద ఇంత క్రేజ్ ఉందా అనిపించేలా కనబడింది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నటులు కూడా ట్వీట్లు వేస్తున్నారు, ఓజీ కోసం వెయిట్ చేస్తున్నామని. దాదాపు నాకు తెలిసి గత 10 ఏళ్లలో ఒక సినిమా మీద ఇంత క్రేజ్ ఉండడం అనేది నేను ఓజీ విషయాన్నే నేను చూస్తున్నా. అదేవిధంగా చూస్తే ట్రైలర్, ఈ ఓజీ ట్రైలర్ కోసం వెయిట్ చేసినంతగా ఆడియన్స్ నాకు తెలిసి ఇంకా ఏ సినిమా ట్రైలర్ కోసం అంత వెయిట్ చేయలేదేమో అనుకుంటా. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించినటువంటి గ్లిమ్స్, పోస్టర్స్, అదేవిధంగా ఈ సినిమాకి సంబంధించినటువంటి కొన్ని క్లిప్స్ వదులుతున్నప్పుడు కానీ, చిన్న చిన్న టీజర్స్ వదులుతున్నప్పుడు కానీ, మేకింగ్ విజువల్స్ వదులుతున్నప్పుడు కానీ, వీటన్నిటిని చూసినప్పుడు ఆడియన్స్ కనిపించేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ఓజీ అనేది ఒక స్పెషల్. అందుకే ఈ సుజీత్ అనే ఫిల్మ్ మేకర్ సాహో లాంటి సినిమా తీశాడు, దానికి బిఫోర్ రన్ రాజు రన్ తీశాడు. నిజంగానే పవన్ కళ్యాణ్ గారిని ఒక గ్యాంగ్స్టర్గా చూపిస్తున్నాడు కాబట్టి ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనేది అందరికీ అనిపించింది. అందుకే ట్రైలర్ కోసం అంత వెయిట్ చేస్తున్నారు. కానీ నిన్న చూస్తే ట్రైలర్ రిలీజ్ చేయరు. ఆల్రెడీ మేకర్స్ చెప్పారు, ఆదివారం నాడు ఉదయమే ట్రైలర్స్ రిలీజ్ అవుతుందని చెప్పారు. కానీ రిలీజ్ కాలే. సరే, సాయంత్రం ఎట్లాగో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ట్రైలర్ని రిలీజ్ చేస్తారని అనుకున్నారు. కానీ నిన్న అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ కాలేదు. కారణం ఏంటో వాళ్ళు చెప్పారు. డిఐ కాలేదు, కొన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ యాడ్ కాలేదు, అదేవిధంగా ఈ ట్రైలర్కి సంబంధించినటువంటి సెన్సార్ కాలేదని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అంటే ఒక ట్రైలర్ కట్టింగ్ అంతా అయిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్స్ అన్ని చేసిన తర్వాత సెన్సార్ ఇస్తారు. సెన్సార్ ఓకే అయిపోయిన తర్వాత ట్రైలర్ రిలీజ్ చేస్తారు. కానీ అదంతా ప్రాసెస్ జరగలేదని చెప్తున్నారు. ఇక చూస్తే నిన్న అన్అఫీషియల్ ట్రైలర్ బయటకు వచ్చేసింది. నిన్న ఎల్బీ స్టేడియంలో పవన్ కళ్యాణ్ గారు ఈ ట్రైలర్ విషయంలో ఇక్కడికి వచ్చిన అభిమానులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మా ఫ్యాన్స్ను మనం డిసప్పాయింట్ చేసి ఇంటికి పంపొద్దు, ఖచ్చితంగా ఏదో ఒకటి, అది డిఐ అయినా కాకుండా మా వాళ్ళు అర్థం చేసుకుంటారని చెప్పేసి ఆ ట్రైలర్ని మీరైతే రిలీజ్ చేయండి అని చెప్పేసి ట్రైలర్ రిలీజ్ చేశారు. కానీ లైవ్ చూస్తున్న వాళ్ళకి ఆ ట్రైలర్ కనబడలేదు. జస్ట్ 2 క్లిప్పులు పడ్డాయి, తర్వాత బ్లాంక్ చేశారు. కానీ అక్కడ స్టేడియంలో చూసే వాళ్ళు ఆ ట్రైలర్ చూశారు. ఆ వెంటనే కొంతమంది ఏం చేశారంటే ఆ ట్రైలర్ని సెల్ ఫోన్లలో షూట్ చేసి యూట్యూబ్లలో పెట్టడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు అఫీషియల్ ట్రైలర్ కన్నా అన్అఫీషియల్ ట్రైలర్ ఇప్పుడు వైరల్ అవ్వడం మొదలుపెట్టింది. నిజానికి ఈ ట్రైలర్ గ్రేడింగ్ అయిన తర్వాత ఆ స్పెషల్ ఎఫెక్ట్స్ యాడ్ చేసి, అదేవిధంగా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో కనుక రియల్గా ఈ ట్రైలర్ని యూట్యూబ్లో కనుక రిలీజ్ చేసి ఉంటే దానికి వచ్చే ఆ బజ్ నెక్స్ట్ లెవెల్ ఉండేది. కానీ నిన్న అక్కడ ఆ జనాల మధ్యన రిలీజ్ చేసినటువంటి ఆ ట్రైలర్ని యూట్యూబ్లో పెట్టిన తర్వాత చూస్తే ఆ అరుపులు కేకలతోనే మనకు అసలు విషయం కంటెంట్ అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఆ డైలాగ్స్ అర్థం కావట్లేదు. అయినా కూడా అప్పటికి కూడా ఆ ట్రైలర్ కేక అదిరిపోయింది కదా, దాని డౌటే ఎక్కర్లేదు దాని గురించి మనం. కానీ మనకున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఇది ట్రైలర్ ఆల్రెడీ అయిపోయింది. కావాలనే నిన్న ఆ ట్రైలర్ని కొన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి, అది కావాలనే డిలే చేశారు. కారణం ఏంటంటే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటే మనకి ఇప్పుడు ప్రమోషన్ పనికొస్తుంది, ఆ తర్వాత అంత చల్లబడిపోతుంది. కాబట్టి మళ్ళీ మనం హైప్ క్రియేట్ చేయాలంటే ట్రైలర్ని 1-2 రోజులు ఆగి రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మేకర్స్ ఆలోచించడం వల్లనే నిన్న ఆ డిలే జరిగింది. వాస్తవానికి నిన్న కనుక వాళ్ళు అనుకున్న దాన్ని బట్టి చూస్తే నిన్న కనుక ట్రైలర్ రిలీజ్ చేసి ఉంటే ఆ ట్రైలర్ ఈ 2-3 రోజులు జనాలు ఉండేది. కానీ మేకర్స్ నుంచి వచ్చే కొత్త అప్డేట్ అనేది ప్రేక్షకులకు వచ్చేది కాదు. అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఒక ప్రమోషన్. దీని తర్వాత నెక్స్ట్ మళ్ళీ ప్రమోషన్ కావాలి కదా, అందుకోసమే ట్రైలర్ని లేట్గా రిలీజ్ చేస్తే, రేపో ఎల్లుండో రిలీజ్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో వాళ్ళు పక్కా ప్లాన్తోనే దీన్ని పోస్ట్పోన్ చేశారు. మేబీ ఇవాళ సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ ఆ ట్రైలర్ రిలీజ్ చేస్తారు. ఇది కాకుండా ఒక స్పెషల్ సాంగ్ ఉంది, ఆ సాంగ్ కూడా నిన్న రిలీజ్ చేద్దాం అనుకున్నారు. వాస్తవానికి నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలా చేద్దాం అనుకున్నారు. ఒక సాంగ్, అదేవిధంగా ట్రైలర్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా మునుపెన్నడు లేని విధంగా ఆయనే చెప్పారు, నా సినిమా చరిత్రలోనే నేను ఎప్పుడు కూడా ఇలాంటి డ్రెస్సులలో రాలేదు. అంటే ఈ సినిమాలో యాక్ట్ చేసిన ఆ గ్యాంగ్స్టర్ డ్రెస్తోనే ఈవెంట్కి రావడం, కత్తి పట్టుకొని రావడం,
అదేవిధంగా చాలా చాలా ప్లాన్ చేసుకున్నారు. తమన్ మ్యూజిక్ కన్సర్ట్ ఒకటి పెట్టుకున్నారు. అదేవిధంగా చూస్తే పవన్ కళ్యాణ్ గారు చాలా మాట్లాడాలనుకున్నారు. ఆ వర్షం పడడం వల్ల ఇదంతా ఎటో వెళ్ళిపోతుంది, డిజాస్టర్ అవుతుందేమోననే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు రావడమే స్టేజ్ పైకి వచ్చారు. ఆ కత్తి పట్టుకొని వచ్చారు. ఇక చేసేదేం లేక పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఖచ్చితంగా మనం ఇదటో వెళ్ళిపోతుందని చెప్పేసి ఆయన్నే మైక్ తీసుకున్నారు. ఆయన్నే సుమన్ పక్కన పెట్టేసి కాసేపు ఆయన్నే యాంకరింగ్ చేయడం, అదేవిధంగా ఆయన్నే మాట్లాడడం, ఇక మొత్తం కంప్లీట్గా ఆయన ఆధీనంలోకి తెచ్చుకొని ఆ ఈవెంట్ని సూపర్ సక్సెస్ చేశాడు. ఫైనల్గా ఆ ట్రైలర్, ఇక ఈ ట్రైలర్ కనుక రిలీజ్ కాకపోతే ఖచ్చితంగా అక్కడ ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతారు. అందుకే ఆ ట్రైలర్ని ఇక్కడి కోసమన్నా, ఇక్కడికి వచ్చిన అభిమానుల కోసమన్నా రిలీజ్ చేయాలని ఆయన పట్టుబట్టారు. ఫైనల్గా రిలీజ్ చేశారు. కానీ అది మనకు లైవ్లో చూసే వాళ్ళకు లేదు, కానీ అక్కడ స్టేడియంలో చూసిన వాళ్ళకి ఆ ట్రైలర్ కనబడింది, వచ్చింది. ఆ తర్వాత దాన్ని షూట్ చేసి జనాల్లోకి పంపారు. ఇప్పుడు ప్రస్తుతం అది విపరీతమైన ట్రెండ్ అవుతా ఉంది. వాస్తవానికి ఆ ట్రైలర్ నిజానికి చాలా చాలా బాగుంది, అదిరిపోయింది అసలు. అది గనక వీళ్ళు ఒరిజినల్గా మంచి ట్రైలర్ అఫీషియల్గా కనుక రిలీజ్ చేసి ఉంటే మాత్రం ఈ పాటికి ఇండస్ట్రీ మొత్తం షేక్ అయిపోయేది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఉద్దేశంతో అక్కడికి వచ్చిన అభిమానులకు ఖచ్చితంగా ట్రైలర్ చూపించాలనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నం మంచిదే, కానీ అది మిస్ఫైర్ అయింది. ఏ విధంగా అంటే వీళ్ళు షూట్ చేసి దాన్ని యూట్యూబ్లలో పెట్టి, అంటే అరుపులు కేకలతో గందరగోళంగా ఉంది అక్కడ సిచ్యువేషన్, ఆ వర్షానికి దాన్ని అట్లాగే యూట్యూబ్లలో పెట్టి దాన్ని వైరల్ చేయడంతో ఇప్పుడు ఈ ఫిలిం మేకర్స్ ఏదైతే డివివి దానయ్యకి సంబంధించినటువంటి ఈ ఫిలిం మేకర్స్, ఈ ప్రొడక్షన్ కంపెనీ ఎవరైతే ట్రైలర్స్ పెట్టారో అవన్నిటికీ కాపీరైట్ స్ట్రైక్ చేయబోతున్నట్లుగా మనకున్న ఎక్స్క్లూజివ్ సమాచారం. ఇది సంగతి.